అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం మొదలైంది కాబట్టి పూజ చేయడానికి సిద్ధమయ్యాము. అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆ తల్లి చల్లని చూపు అందరిపై ఉండాలని ఆశిస్తూ వీడియో అయితే మొదలుపెట్టానండి. నేను పూజలు చేసి 2 సంవత్సరాలు అవుతుందండి. అంటే ముందు చేసేదాన్ని. కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నేను పూజలు చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ ఆలోచించలేదు. చాలా నిశ్చల స్థితిలో ఉండిపోయాను. అంటే నాకు జరిగే కొన్ని సంఘటనలు నన్ను ఏమీ చేయకుండా కట్టిపడేశాయి. ఆ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతున్నానండి. తన్వి పాప వచ్చిన నుంచి కొంచెం కొంచెంగా ఒకటి మొదలుపెట్టి చెయ్యాలనేసి అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా నా మనసుకైతే ఏమీ చేయాలనేసి లేదండి. కానీ ఒక్కదాంతో ఆగిపోకుండా, అక్కడే నిలిచిపోకుండా, మన కోసం మనం కాకుండా అందరి కోసం మనం అన్నీ చేస్తూ ఉండాలి. అందరి కోసం మనం బ్రతకాలి తప్ప మన కోసం మనం బ్రతకూడదు అని ఆలోచించి నన్ను నేను సిద్ధం చేసుకొని నేను పనులైతే చేయడం మొదలుపెట్టాను. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనేది మీకు చెప్తానండి. నా మనసులో ఉండే ఆవేదనంతా, నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ షేర్ చేసి మీ అందరినీ బాధ పెట్టాలని కాదు, నేను ఒక ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఎలా ఉన్నారు అన్నది నాకు కొంచెం అర్థమవుతుంది. కానీ పిల్లలు ఎలా ఉండాలి, పేరెంట్స్తో ఎలా మసులుకోవాలి అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. అదే కాన్సెప్ట్తో నేను తన్వి పాపను కూడా పెంచాలి అని అనుకుంటున్నాను. నాకు 2 పిల్లలండి. నా 2 పిల్లలు కూడా నేను చెప్పే మాట ఏ ఒక్కటి జవదాటకుండా ఏ పని అయినా సరే చక్కగా చేసేవారు. అంటే నేను ఎలా అయితే కోరుకున్నానో అదే విధంగా నా 2 పిల్లలు నన్ను చాలా సంతోషపరిచారండి. నేను పిల్లలంటే ఎలా ఉండాలి అన్నొక్క భావంతో నేను పెంచాను పిల్లల్ని. అదే విధంగా ఉన్నారు. కానీ మధ్యలో దేవుడు కరుణించలేదో తెలీదు, నాకు రాతలో ఇంతే ఉందో తెలీదు. నాకైతే జరగరానిది జరిగింది నా లైఫ్లో. నాలా ఎవ్వరికీ జరగకూడదని కోరుకుంటున్నాను. నేను పడే బాధ ఏ తల్లి కూడా పడకూడదని నేను ప్రతి దేవుడికి వేడుకుంటానండి. అందరూ సంతోషంగా ఉండాలని. అయితే తల్లిదండ్రులని ఏ రకంగా సంతోషపెట్టాలి అన్నది పిల్లలకి చెప్పాలనుకుంటున్నాను. మీరు నేనేమైనా మాట్లాడింది తప్పు అనుకుంటే నాకు చెప్పండి. నా మాట విధానాన్ని నేను మార్చుకుంటాను. ఏ ఒక్కరిని బాధ పెట్టాలని కాదు, అందరూ సంతోషంగా ఉండాలన్నదే నేను చెప్తున్నాను. ప్రతి పిల్లలు ఏం నేర్చుకోవాలంటే ఈ రోజులో ఉన్న పరిస్థితిని బట్టి చదువుతో పాటు మినిమము మనుషులతో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అన్నది. కానీ ఇప్పుడు పిల్లలు చూస్తే ఏ ఒక్కరు తల్లిదండ్రుల మాట వినడం లేదు. అంటే ప్రతి ఒక్కరిని నేను చెప్పను, అందరు పిల్లలు వింటున్నారు. కానీ ఇప్పుడున్న వాతావరణంకి అలవాటు పడి పిల్లలు మంచి ఏది చెడు ఏది అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. అలా కాకుండా ఒకసారి తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని పెంచుతున్నారు, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు మన కోసం, ఏ రకంగా మన జీవనాన్ని కొనసాగిస్తున్నారు అన్నది ప్రతి పిల్లలైతే అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులని బాధ పెట్టకుండా వాళ్ళు చెప్పిన మాట విని అన్నీ వాళ్ళకు నచ్చినట్టుగా చేయాలని ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు చెప్తే ఎవరైనా సరే పిల్లలు మంచిగా చెప్తారండి. ఎవరు పిల్లలు చెడు కోరుకోరు. కసురుకున్నా తిట్టినా సరే వాళ్ళు మంచిగా ఉండాలి, మంచి మార్గంలో నడవాలనేసే చెప్తారు కదా. అది పిల్లలకి అర్థమవకుండా చాలా మాము మేనకోడలు అనే అర్థానికి పూర్తి అర్థం నేను ముందుకి మీ అందరికీ తెలియజేస్తాను. అసలు మామ మేనకోడలు అనేసి ఎందుకు ఈ ఛానల్ పెట్టాలనుకున్నామో చాలా పెద్ద కథే ఉందండి. మీకు కొంచెంగా తెలియజేస్తాను. మీకు ఎవరికైనా ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ చేసి అడగండి. మీ ప్రతి ఒక్క డౌట్ని నేను తీరుస్తాను. ఈరోజు తన్వి పాపకి
తన్వి పాపకి తాంబూలం అంతా సిద్ధం చేశాను. తను స్నానం చేసి మంచిగా శారీ కట్టుకొని వచ్చిందండి. కానీ ఆ శారీలో ఎక్కువసేపు ఉండలేకపోయింది. అందుకని దానికి ఇబ్బంది రాకుండా ఉండడానికి నేను శారీని మార్పించేసి మళ్ళీ లంగా జాకెట్ అనేది వేశాను. అందులో చాలా సౌకర్యంగా ఉంది. తనకి అందానికంటే నేను ఎక్కువ సౌకర్యాన్నే చూస్తానండి. ఎందులో అయితే సౌకర్యంగా ఉండగలదో ఆ బట్టలనే వేస్తాను నేను. అవి అందంగా ఉన్నా లేకపోయినా సరే సౌకర్యానికి ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇస్తాను. ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ముగిసిందండి. మరొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాము. మీ మామ మేనకోడలండి. మీ మామ మేనకోడలకి మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ మరో వ్లాగ్తో మీ ముందుకు వస్తామండి. అందరికీ నమస్కారం. ఇక ఉంటామండి. బాయ్.